పంచాయతీలో అయితేనేమో సరే నేను చూసుకుంటా, నాకు ఏం చెప్తారు నీ మీద, ఏం చెప్తారు? నా మీద పని చెయ్యదు, ఇంట్లో ఉండదు. వంట చేస్తావు కదా, అంతమందికి వంట చేయడం అంటేనే సగం డే ఎగిరిపోద్ది. మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి వండాలి ఉన్నంతలో, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ సాయంత్రం డిన్నర్, ఇంతమందికి వండాలిగా. వండుతావా నిజంగానే? నిజంగానే బట్టలు ఉతకాలా, ఇల్లు శుభ్రం చేసుకోవాలా? మా కావాలంటే మా ఊరోళ్ళ నెంబర్ ఇస్తాను మేడం, మాట్లాడండి మీరు. సో అబద్ధంగా ఎలిగేషన్స్ ఏమో పని చెయ్యదు అంటున్నాడు. పని చెయ్యదు, ఇంట్లో ఉండదు. ఇంట్లో ఉండదా? ఎక్కడికి వెళ్తావు ఇంట్లో ఉండకుండా? వాళ్ళట చెప్తారు మేడం. అప్పుడు మీ మేనమామ అడుగుతాడు కదమ్మా, ఎక్కడికి వెళ్తుంది అయ్యా అమ్మాయి ఎక్కడికి వస్తే మా వెళ్తుంది అంటే ఇంటికి? మళ్ళీ అప్పుడు ఏం మాట్లాడారు మేడం. ఈ రెండు కరెక్ట్ కాదు రీజన్స్. ఇంకా పొద్దున్నే లేవదు అని చెప్తారు మేడం. ఇప్పుడు లేవదంటే ఒంట్లో మేడం, ఈ అమ్మాయికి పచ్చివాతం వచ్చింది. ఇప్పుడు ఈ ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. కానీ 3 నెలలకే తీసపోయిండ్రు. కన్నా 3 నెలలకు మేము మంచిగా చూసుకుంటామని తీసపోయి చూసుకోవాలా, ఏం చూసుకోవాలా, పెద్ద ఆపరేషన్ చేసి మేడం పొద్దున్నే లేసి పని చేసి ఈ మనసుకి చేతులు మూతి బీక్కపోయింది. బీక్కపోతే చూపిలా హాస్పిటల్లో. చూపించకుండా ఉంటే మేము వీడియో కాల్ చేసింది, నాకు మూతి వంక పోయిందమ్మా, నాకు డబ్బులు లేవు చూపియద్దురా అని అంటే, నేను మీ ఆయన చేసిన డబ్బులని నేను చేస్తుండు, నేను ఎందా కనిపెట్టేనని నేనన్నా. అని అంటే మా అన్న అప్పుడు ఫోన్ చేసి, ఆ అమ్మాయికి ఏమైనా అయితే మటుకు మిమ్మల్ని ఊకోము అది ఇదని ఫోన్ చేస్తే, ఆ అమ్మాయి సెవలయ్యే గొడవబెట్టి చూపించిండు హాస్పిటల్. చూపించి మళ్ళీ ఇప్పుడు చెవలయ్య తీసుకురామంటే నేను తీసుకురాను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోవాలి. నేను లాయర్ కింద పని చేస్తున్నా, ఎవరు వచ్చినా నా పీకను కూడా పీకలేరు అని మొన్న పోలీస్ స్టేషన్లో కూడా అదే మాట అన్నాడు మేడం. రాసిచ్చాడుగా మరి, రాసిచ్చిండు మేడం. వచ్చి నేను మంచిగానే చూసుకుంటా, నా భార్య నాకు కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది మేడం. ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నానని ఫోన్ కూడా చేయలేదు మేడం. వాళ్ళ డెలివరీ ఎవరు చేశారమ్మా? ఖర్చు మమ్మల్ని మేడం. ఎప్పుడు వెళ్ళావు డెలివరీకి? ఎన్ని నెలలకు వచ్చావు? నేను 3 నెలల కడుపు అంటే నా దగ్గరే ఉన్నా. డెలివరీ అయినాక ఎన్ని నెలలకు వెళ్ళిందమ్మా? 3 నెలలకు వెళ్ళా మేడం. అంటే దగ్గర 1 year నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు? ఉన్నాం మేడం. అసలు 10 రోజులు ఉంటే తర్వాతకి ఎమ్మటే ఫోన్ వస్తుంది, ఫోన్ చేసి తీసపో వాళ్ళ పెద్ద కోడలు వస్తుందంటే ఈ అమ్మాయిని ఉన్న నీరు అక్కడ. పెద్ద కోడలు రావడం ఏంటి? అందరూ ఒకే చోట కదా ఉండేది. అంటే హైదరాబాద్ లో వాళ్ళు జాబ్ చేస్తారు మేడం. అయితే వాళ్ళు వస్తారు అంటే ఇంక నన్ను ఆ ఇంట్లో ఉంచనియరు మేడం. మరి మీతో పాటు కలిసి ఉండేది ఎవరు? వాళ్ళే. అంటే అప్పుడప్పుడు వస్తారు మేడం, మా అత్త మా మామ మా దగ్గర 10 రోజులకి అట్లా వచ్చి పోతారు. కానీ అదే ఇందాక ఏం అడిగాను, వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా అని అంటే పక్కనే ఉంటారండి అందరికి. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. జాబ్ పోయిందని నెల 2 నెలల నుంచి ఇక్కడే ఉంటుంది. నెల 2 నెలల నుంచి కాదు, మామూలుగా పెళ్ళైన దగ్గర నుంచి అత్త మామ ఈవిడ వీళ్ళ హస్బెండ్ ఉంటున్నారు ఇంట్లో, అంతేనా? వీళ్ళు వేరే చోట జాబ్ 10 days కి 15 days కి వచ్చి ఒక 10 రోజులు ఉంటూ ఉంటారు. ఆ ఉన్నప్పుడల్లా నీకు హెరాస్మెంట్ ఎక్కువగా ఉంది. హెరాస్మెంట్ టార్చర్ అయితే ఎంత ఉంటుందో మేడం అంటే నాకై నేను చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. అమ్మాయి పిల్లలు, ఆ అమ్మాయిని నా కొడుకు పుట్టి మేడం ఇప్పుడు 12 నెలలు అవుతుంది, ఒక జత బట్టలు లేదు మేడం. నా మొగుడు వాళ్ళ అన్న పిల్లలకైతే 1200 డ్రెస్, అదే కేకు, కూల్ కేక్ 1200, 3000 డ్రెస్సులు సెలవు పెట్టుకుని మరీ బర్త్డేలు చేస్తాడు మేడం. అన్నప్రసన్న చేయలేదు, నా కొడుకు పుట్టితే ఒక డ్రెస్సు తీసుకురాలేదు మేడం మా ఆయన. ఎందుకు నీకు ఇష్టం లేదా అంటే, మీతో నాకేం పని, మా అన్న పిల్లలు నాకు ముఖ్యం అని మాట్లాడతాడు మేడం. అన్న ఏం చేస్తాడు? వాళ్ళ అన్నయ్య ఏదో పని పంపు చెట్లుది ఏదో చేస్తాడు మేడం. 10 రోజులు వచ్చి ఇక్కడ ఉంటే పని చేయకుండా ఆయన రాడా? అసలు పూర్తిగా వచ్చి ఇక్కడ ఉండే కాంట్రాక్ట్ తీసుకుంటారు సార్. అయితే 10 రోజులకి వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు వస్తే మాత్రం నన్ను అస్సలు పట్టించుకోరు మేడం. ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టాడు. ఏదన్నా నీకెందుకు తెచ్చి పెట్టాలి, మీ వాళ్ళకి ఫోన్ చేసుకొని డబ్బులు కొట్టించుకో. మీ ఆయన అడ్వకేట్ దగ్గర జాయిన్ అయ్యాడు అంటున్నావు కదమ్మా, అంటే ఏం పని మీద జాయిన్ అయ్యాడు అక్కడ? అంటే పుస్తకాలు క్లర్క్ కింద జాయిన్ అయ్యాడు. అడ్వకేట్ అంటే మరి వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏదన్నా ఉంటే ఆయన పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరిని చెప్పనియాడు మేడం. అసలు వాళ్ళ సీనియర్ దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా? ఎక్కడ పని చేస్తాడు? నల్గొండలో ఒక సీనియర్ దగ్గర చేస్తున్నాడు. ఆ సీనియర్ ఎవరో మీకు తెలిస్తే అక్కడికే వెళ్ళి కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఏ అడ్వకేట్ కూడా స్టాఫ్ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారమ్మా ఎవరైనా కానీ. దానికి ఫీజులు ఇవేమి ఉండవు. అది కూడా ఒక సర్వీసే కదా వాళ్ళకి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే వాళ్ళు ప్రాపర్ గా వర్క్ చేస్తారు ఆఫీస్ లో. అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు కలవలేదు మీరు? బయటికే వెళ్ళనియడు మేడం. నాకు ఇంతవరకు అమ్మాయికి తెలియదు, వాళ్ళ ఊరు కూడా సగం తెలియదు మేడం. అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియరు మేడం. వాళ్ళు బయటికి వెళ్ళిపోతే తలుపేసిపోతారు మేడం. గేట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇప్పుడు నేను మా అమ్మోళ్ళ ఇంటికాడనే ఉంటున్నాను సార్.
నన్ను అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా వాళ్ళు సీనియర్ దగ్గర. నాకు తెలీదు సార్ అక్కడ తెలంగాణ ఆ ఇది ఊర్లో ఆంధ్ర. ఊర్లో అయితే ఏమవుతుంది, ఆ ఊర్లో పని చేస్తున్నా ఎవరి దగ్గర పని చేస్తున్నాడు తెలిస్తే వాళ్ళు ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్ళొచ్చు కదా. నేను ఎప్పుడు చూడలేదు సార్. చూడటం కదమ్మా, తెలుసుకోవాలి కదా ఎవరి దగ్గర చేస్తున్నాడు తెలియదా, ఎవరిని అడిగినా చెప్తారు కదా, చెప్పరా? ఎవరు ఇప్పుడు చెప్పట్లేదు సార్. ఇక్కడే ఉంటుంది లత దగ్గరే ఇలా తోటికోళ్ళు ఉంటుంది. ఈ అమ్మాయి అడ్డం అని కొట్టి పంపించారు మేడం. ఎప్పుడు కొట్టి పంపించారమ్మా? ఎవిడెన్స్ లో ఉన్నాయా ఫొటోస్ గానీ? దెబ్బలు తగిలినప్పుడు ఏమైనా ఫొటోస్ తీసుకున్నావా? అలా ఫోటోస్ అంటే స్టేషన్ లో కేసు పెట్టాం మేడం. తలకాయ పగిలింది, ఈ దెబ్బలు తల పగిలింది అంత ఎప్పుడు? ఇది మొన్న మొన్న కొట్టాను రీసెంట్ గా పెట్టావు. కేసు పెట్టిన రోజే మేడం. కొట్టినప్పుడే పెట్టింది ఆ కేసు. కొడితేనే వెళ్ళి కేసు పెట్టాను మేడం. ఏమన్నారు పోలీసులు? పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చావు కంప్లైంట్? వాడపల్లి పోలీస్ స్టేషన్ మేడం. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు కొట్టావు, నీకు ఏం అవసరం అంటే నాకు ఇట్లా అక్రమ సంబంధం అంట కట్టింది అని అన్నారు మేడం. అంటే నేను అన్న అక్రమ సంబంధం అంట కట్టడం అంటే తేలిక కాదుగా మేడం. నన్ను వాళ్ళు ఆమె వస్తే నన్ను ఎందుకు వెళ్ళిపోమ్మంటున్నారు సార్ అని అడిగాను మేడం. ఏం చెప్తాడు అట్లా అడిగితే? ఏం చెప్పాడంటే అడిగారు మేడం. అడిగితే నేను చెప్పలేదు ఉత్తగానే అంటుంది. అంటే ఉత్తగానే ఎవరంటారు, మీరు అన్ని అబద్ధాలు, ఇట్లాంటి ఇంకోసారి జరిగితే లోపల వేస్తాం అది ఇది అని భయం చెప్పారు మేడం. ఇంట్లో ఉండనియరు మేడం. ఫస్ట్ నన్ను నాకేం తెచ్చిపెట్టాడు. ఇంకా ఆమె వస్తే ఇంకా తలిపేస్తారు. అంటే అందరికి భయమే, ఇలా ఆయనకు భయమే, వీళ్ళ అత్తకి వీళ్ళ మామ. మరి ఆమెను చూస్తే పెద్ద పులిని చూసినట్టే భయపడతారు మేడం. ఎందుకో తెలీదు. ఎందుకు? ఆవిడైనా జాబ్ చేస్తుందా? ఇంట్లోనే కూర్చుంటది. ఇంట్లోనే ఉంటది. కానీ ఇప్పుడు ఎవరైనా భర్తకి చెప్పి మీ ఆయనకి మీ తోడుకోడలకి అక్రమ సంబంధం ఉంది అని నీకు ఎందుకు అనిపించింది? ఆ సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే నిన్నింట్లో నుంచి వెళ్ళిపోమనటం అనేది పెద్ద ఎవిడెన్స్ కాదు. ఎందుకంటే ఆవిడ నీకు నచ్చట్లా, ఆవిడకి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆవిడంటే భయపడుతున్నారు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని నువ్వు అలిగి వచ్చేయచ్చు కదా. అంటే నీ దగ్గర ఉన్న అసలు అనుమానం క్రియేట్ అవ్వడానికి ఉన్న డౌట్ ఇదొక్కటేనా? ఇంకా డబ్బులు పంపిస్తారు మేడం. మీ ఆయన వాళ్ళకి డబ్బులు పంపిస్తాడు. ఎందుకు తెలియదు మేడం. వాళ్ళు రూపాయి సంపాదించి మీ అత్త మామకు పంపించాలి. అలాగా చేసిన వాళ్ళకే, ఇలా చేసిన వాళ్ళకే, అన్ని వాళ్ళకే. ఎందుకని? ఏమో తెలియదు. ఇల్లు కూడా 6 లక్షలు కుదబెట్టి వాళ్ళకే ఇచ్చిండ్రు. ఆయన ఏదో బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ ఏం లేదు మేడం. నీకు ఒక చీర కొనలా, పిల్లోడికి ఒక డ్రెస్ కొనలేదు, ఆయన తీసుకొచ్చేదంతా రూపాయి 2 రూపాయలు వాళ్ళకే ఇస్తాడు మేడం. అదొక డౌట్ క్రియేట్ అవుతుంది నీకు. ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు, రూపాయి దాచుకుంటే రేపు పొద్దుట మీరు గౌరవంగా బతకాల్సిన ఏ అవసరాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా. నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా చూపిడు మేడం. ఎమ్మటే మా అమ్మలో ఫోన్ చేసి మీ అమ్మాయి తీసుకొని పోండి, మీ అమ్మాయికి బాగోట్లేదంట, పడుకుంటుంది అని ఏమంటే మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు మేడం. పొద్దుట ఎందుకు ఈ 2 నెలల నుంచే గొడవల? అంతకుముందు ఊరికే గొడవ? ఫస్ట్ పెళ్ళైన 6 నెలలు మంచిగా చూసుకున్నాడు మేడం. ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ మేడం. ఇంకా రోజు తాగడం, తిట్టడం, కారణాలు లేకుండానే తిడతాడు, కొడతాడు మేడం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆయన నుంచి బాగా చూసుకుంటాను అన్నాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నాడు కానీ మేడం నాకు నమ్మకం లేదు మేడం. ఫోన్ చేస్తే ఎక్కడొక్కడ నమ్మాలి కదా. ఇప్పుడు నీకేం కావాలి? భర్త కావాలా? అవసరం లేదా? భర్త కావాలి అంటే నమ్మాలి. భర్త కావాలి కానీ మేడం ఇప్పుడు పెళ్ళాం చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినాలి మేడం. వదిన చెప్పితేనే నా దగ్గరకు వస్తాడు మేడం, లేకపోతే రాడు. పడుకోవడానికి కూడా వదిన చెప్తే వస్తాడు నీ దగ్గరికి బెడ్రూమ్ లో మేడం. ఇలాంటి వాడితో నీ సంసారం ఎట్లా చేయాలి మేడం? అలా అని నీకెందుకు అనిపించింది? ఆవిడ చెప్తేనే రూమ్ లో? నేను చాలా సార్లు విన్నా మేడం. వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటా, అన్నం తింటా కూడా వెళ్ళిపోతాడు మేడం. ఆ ఫోన్ రాగానే పక్కన ఉంటాను కదా మేడం, నేను ఫోన్ రాగానే చెప్పు ఎక్కడున్నా అంటే ఇంట్లో అన్నం తింటున్నా చెప్పు అంటాడా? వదినాను కూడా అన్నాడు మేడం. చెప్పు అంటే ఇంట్లో ఉన్నా అన్నం తింటున్నా అంటే బయటికి రా, నీతో మాట్లాడా, వేస్ట్ ఉందా పక్కన అని అంటది మేడం ఆమె. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.